కాలజ్ఞానం. కాలజ్ఞానం అంటేనే గుర్తుకొచ్చేది ముందు జరగబోయే రహస్యాల గురించి చెప్పుకొని రావడం. అంటే మనకి ముందు ఏం జరుగుతుంది, మన భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అని ముందుగానే తన మేధాశక్తితో గ్రహించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకున్నాం. అయితే ఇది పార్ట్ 1 ఎపిసోడ్ 1 అన్నమాట. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అసలు మనిషా లేకపోతే ఆ దైవానుగ్రహం వల్ల జన్మించిన ఒక మహానుభావుడా అనేది ముందుగా తెలుసుకుందాం. ఏ వ్యక్తికి సాధ్యం కానీ ఎన్నో రకాల ముందు జరగబోయే, అవి అనారోగ్యమైన కావచ్చు, కామ కోరికలైనా కావచ్చు, లేదంటే మన దేశంలో జరిగి ఎన్నెన్నో వింతాకారమైన కొన్ని దుర్ఘటమైన సంఘటనల గురించి అయినా కావచ్చు, అన్నీ కూడా తన మేధాశక్తితో ముందుగానే గ్రహించి తన గ్రంథాలలో ఆనాటి కాలంలో కలం కూడా తన దగ్గర లేనప్పుడు తాటి ఆకుల పైన రచించిన ఈ యొక్క మహానుభావుని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్పగలము? అసలు ఈ చరిత్ర తెలుసుకోవాలంటే మనము కొన్ని వందల సంవత్సరాలు వెనకకి వెళ్ళవలసింది. ఎందుకంటే ఈ రహస్యాలు తెలుసుకోవడానికి చాలా వరకు ప్రయత్నించారు, కానీ తెలుసుకోలేకపోయారు. అసలు ఈ బ్రహ్మేంద్ర స్వామి ఎవరు, అసలు ఈయన పుట్టుక గల కారణం ఏంటి, చాలా వరకు రహస్యంగానే మిగిలిపోయాయి. ఇతను ఎందుకు సజీవ సమాధి అయ్యాడు, ఇతను చెప్పినటివి నిజంగానే జరుగుతున్నాయా అంటే ముమ్మాటకి ఇప్పటి వరకు జరిగినటివి చూస్తే గాన ఏ న్యూస్ ఛానల్లో చూసినా లేకపోతే ఏ వీడియోస్లో చూసినా శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టే జరుగుతున్నాయి అనేసి చాలా వరకు చెప్పుకొని వచ్చారు. అయితే ఇతను ఈ యొక్క కలియుగం ఎలా ఉండబోతుంది, కలియుగంలో ఏమేమి జరగబోతాయి, ఈ కలియుగం అంతరించిపోయినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నప్పుడు అతను చెప్పినవన్నీ కూడా జరుగుతాయంటే కన్ఫామ్గా జరుగుతాయి. ఇప్పటి వరకు చాలా వరకు జరిగాయి, అవి మనం చూసాం. ఇంకా ముందు కూడా జరగబోయడానికి ఏ ప్రళయం వచ్చినా, ఏ ఆవిర్భావం మళ్ళా కూడా ఉద్భవించిన అవన్నీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించడమే. అతని కాలజ్ఞానాన్ని అనుసరించి మన యొక్క కలియుగం సాగుతుందనేసి నేను ఎత్తిగా తేల్చి చెప్పగలను. మీలో ఎన్నో సందేశాలు ఉంటాయి. ఇతను మనిషి కాదు, ఇతను ఒక దేవుడు అనుకుంటూ ఉన్నారు. అసలు ఇతని దేవుడా మనిషా, ఇవన్నీ కూడా ఒక అంధవికారంగా మనకైతేగాన మారిపోతూ ఉంటుంది. అయితే మన మనసులో గట్టిగా ఒకటే నమ్మాలి, అతను చెప్పినట్టు జరుగుతూనే ఉన్నాయి అనేసి. ఇతను లేకపోతే గన కాలజ్ఞానమే లేదనేసి అయితే గన తేల్చి చెప్పవచ్చు. అయితే ఇతను రవ్వాలకొండలో ఆ గుహలోకి వెళ్ళడం వల్ల నేనైతే ఒకసారి రవ్వాలకొండ గుహలోకి వెళ్ళి చూస్తే లోపలంతా కూడా చాలా వరకు గుహలు కనిపించాయి. అక్కడి నుంచి మహానందికి దారి అట, అక్కడి నుంచి కొన్ని పుణ్యక్షేత్రాలకి దారి అట. అయితే లోపలికి వెళ్ళే కొద్దీ కొన్ని గుహల్లోకి అనుమతి లేదని రాశారు. అయితే నేను ధైర్యంగా లోపలికి వెళ్దామనేసి ట్రై చేసి వెళ్ళలేని పరిస్థితి. కొన్ని దగ్గరలో చాలా లోతైనటువంటి కొన్ని గుహలు కనపడ్డాయి, పడితే మనిషి బయటకు కూడా రాలేదు. అలాంటి గుహల్లో అతను లోపలికి వెళ్ళి మరీ కూడా అతని కాలజ్ఞానము అనుసరించాడంటే ఇతని దేవానుగ్రహంతో పుట్టిన ఒక మహానీయుడనేసి మనం అనుకోవచ్చు. ఇతను నడిచిన ప్రతి ఒక్క ప్రదేశము కూడా ఇప్పుడు చాలా వైభవంగా వెలుగుతూ ఉంది. ఇతను మళ్ళీ కూడా బతికి వస్తాడట, అంటే ఇతను చనిపోలేదండి, ఇతను సజీవ సమాధి అయ్యాడు అంతే. మళ్ళీ మన కలియుగం ఎప్పుడైతే అంతరించిపోతాదో అప్పుడు ఇతని పుట్టుక మళ్ళీ కూడా మొదలవుతుంది అనేసి అతను చెప్పుకొని వచ్చాడు. అయితే ఇతని శిష్యుడు ఏమయ్యాడు, అలాగే ఇతన్ని పూజించిన అచ్చమాంబ ఏమయ్యింది అనేసి తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇప్పటి వరకు అయితే కనుక మీరు విన్నది చూస్తున్నది అంతా కూడా నిజమేనండి. ఎందుకంటే చాలా వరకు ఈ జనరేషన్లో ఎవరు కూడా నమ్మరు, కానీ నేను చెప్పుతున్నది ముమ్మాటకి నిజమే అండి, ముమ్మాటకి నిజం. కావాలంటే మనము
గూగుల్లోకి వెళ్ళి లేదంటే అనదర్ న్యూస్ ఛానల్స్లో కూడా తెలుసుకోవచ్చు. మీరు ఏమన్నా తెలుసుకోవాలి, ఏమన్నా తెలుసుకోబోతున్నారు అంటే ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేయండి. అప్డేట్లో మనం ఎప్పుడు కూడా ఉంటాం. ఓం